హాయ్. ఎందుకు అలా చేసావు? పడిపోయాడు చూడు. ఓ హాయ్ ఆంటీ. శివ తను నా మేనకోడలు, పేరు నేహ. నేహ తన పేరు శివ. శివ కొంచెం నేహాకి వేదా సిటీ చూపించయ్యా, తను ఇంతవరకు చూడలేదు. ఓకే ఆంటీ, కమ్ నేహా. హలో ఫ్రెండ్స్, మీట్ నేహా, స్వామి అంకుల్ వాళ్ళ రిలేటివ్. నేహా, దీస్ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్. తను రేవా, తను ఆది, ఇంకా వీడి యూడి. హాయ్ ఎవ్రీబడీ. రండి మన ఐస్ క్రీమ్ తిందాం. తీసుకోండి. ఓ, నా బిడ్డ. ఎవరైనా కాపాడండి, నా బిడ్డని కాపాడండి, దయచేసి కాపాడండి, త్వరగా రండి. ఎవరైనా నా బిడ్డని కాపాడండి, కాపాడండి. ఈ ఫ్రిడ్జ్ కి డిజిటల్ లాక్ ని పెట్టారు. దీన్ని తెరవడం అంత ఈజీ కాదు. ఈ నంబరు మా మేనేజర్ దగ్గర మాత్రమే ఉంది బాబు. ఆయన ఇప్పుడు బయటికి వెళ్ళారు. వెయిట్, నేను ట్రై చేస్తాను. చాలా థ్యాంక్స్ అమ్మా, పదరా. ఏ నేహా, నువ్వు ఎలా చేసావు? నేను తీసుకున్న నిర్ణయాన్ని ఎవరు మార్చలేరు. కావాలంటే కొంచెంసేపు సంతోషంగా ఉండండి. చాలా సేపటి నుంచి ఒకడు మమ్మల్ని ఫాలో చేశాడు. మీరు ఇంటికి వెళ్ళండి, నేను వెంటనే వస్తాను.
నేను తీసుకున్న నిర్ణయాన్ని ఆ దేవుడు కూడా మార్చలేడు. కానీ ఈ పిల్లాడు నాతో తలపట్టానికి వస్తున్నాడా? ఆ పిల్ల సంగతి తర్వాత చూసుకుందాం. ముందు ఈ పిల్లాడికి 4 తగిలించి కట్టి పడేసి బండిలో పడేయండిరా. పిల్లాడిని మాత్రం చెప్పొద్దు అంకల్. ఓయ్! శివ, నా పేరు శివ. సన్నాసులారా, దేనికి పనికిరారు. ఒక చిన్న పిల్లాన్ని కూడా మీరు పట్టుకోలేకపోయారు. సిగ్గుగా లేదు? సారీ అంకల్, డిక్కీ ఖాళీగా లేదు. మరి మిమ్మల్ని ఎక్కడ వెయ్యాలి? నేను ఒక నిర్ణయాన్ని తీసుకుంటే అది దేవుడు కూడా మార్చలేడు. మార్చలేడు. రాసివారా, డిజిటల్లోకి ఓపెన్ చేయటమే కాదు, పాట కూడా బాగా పాడుతోంది. నేను ఎలా పాడాను? ఓ, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. రేవా ఫోన్ లో ఆ రౌడీల సంగతి నాకు చెప్పింది. ఎవరో నిన్ను వెంబడించారట కదా. ఎవరు వాళ్ళు? ఎక్కడున్నారు? చెప్పు, త్వరగా చెప్పు. వాళ్ళు నా వెనక పడలేదు. వాళ్ళు వచ్చింది నేహా కోసమే. ఏటి, వాళ్ళు నేహాన్ని వెతుక్కుంటూ వచ్చారా? వాళ్ళు ఎత్తుక్కుంటూ మన ఊరికి వచ్చేసారన్నమాట. వాళ్ళెవరు అంకుల్? అయ్యో, మన నేహాకి ఐక్యూ లెవెల్ చాలా ఎక్కువ నాన్న. క్లియర్ గా చెప్పాలంటే మన నేహ డిజిటల్ లాక్ ని ఈజీగా ఓపెన్ చేయగలదు. తను ఎలాంటి డిజిటల్ లాక్ నైనా చాలా సులభంగా ఓపెన్ చేస్తుంది. మన వీనస్ సిటీలో టీవీ లైవ్ షోలో ఒకసారి డిజిటల్ లాక్ ని తను ఓపెన్ చేసి చూపెట్టింది నాన్న. దాంతో పాటు ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది. అప్పటి నుంచి కొంతమంది నేహాని వెతుకుతున్నారు. ఏం చెప్పమంటావు? అయ్యయ్యో, వాళ్ళకి ఏం పనో ఏంటో తెలియడం లేదే. మొత్తానికి వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు. లడ్డు సింగ్ గారు, నాకేమనిపిస్తోందంటే స్వామి అంకుల్ వాళ్ళ ఇంటికి సెక్యూరిటీ కావాలని అనిపిస్తోంది. అంతేకాకుండా మనం వాళ్ళని పట్టుకోవడానికి ఏదో ఒక ప్లాన్ వేసే తీరాలి. శివా, నువ్వు వెళ్ళి ఆడుకో. నేను లడ్డు సింగ్ గారు మంచి ప్లాన్ వేస్తాం. తప్పకుండా దొంగ దొరుకుతాడు. రాంబాబు గారు, మీ లోపల ఇలాంటి టాలెంట్ ఉందన్న విషయం అసలు మీరు ఎప్పుడు తెలుసుకున్నారో మా వ్యూవర్స్ కి కాస్త వివరంగా చెప్తారా? అదేనండి లాకర్లు తెరిచే టాలెంట్. చెప్పండి. అది తాతయ్యే కదా? ఓ నో! ఇది ఎలాగంటే నాకు జ్ఞాపకం లేదు, కానీ ఇది నాకు బై బర్త్ గా వచ్చిందని చెప్పొచ్చు. మీరు ఏమనుకోకపోతే మా వ్యూవర్స్ కోసం ఒక లాకర్ ని ఇక్కడే తెరిచి చూపియండి ప్లీజ్. రేవా, తాతయ్య డిజిటల్ లాక్ బ్రేకింగ్ ఎక్స్పర్ట్ లాగా టీవీలో ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఒకవేళ ఆ రౌడీలు కనుక ఆ ఇంటర్వ్యూని చూసినట్టయితే తాతయ్యని కూడా తీసుకువెళ్లాలని అనుకుంటారు. కానీ మీ ఇల్లు అక్కడి నుంచి పక్కనే ఉంది కదా. ఆది ఇంకా యూడీని తీసుకువెళ్లి తాతయ్యని ఒక గంట కనిపెడుతూ ఉండు. నేను ఇప్పుడే వస్తాను. అద్భుతం. ఇది అన్నమాట రాంబాబు గారంటే. ఎలాంటి లాక్నైనా ఇచ్చే నిమిషాల్లో తెరిచేస్తారన్నమాట. పోలీస్ ప్రొడక్షన్ ఎప్పుడైతే తక్కువ అవుతుందో అప్పుడు ఆ అమ్మాయిని ఎత్తుకొచ్చేసే. అర్థమైందా? వెళ్ళు. దానికన్నా ముందు మనం ఇతన్ని పిలిపించి ట్రై చేసి చూద్దాం. ఒకవేళ ఇతని ద్వారానే మన పని పూర్తయిందంటే వెళ్ళు, వెంటనే ఆ ముసలివాడిని ఇక్కడికి తీసుకురా. వెళ్ళు.